ప్రైజ్ లార్డ్. క్రీస్తునందున ప్రియమైన వారలారా, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక, కాపాడును గాక. మరి మీ గృహాల్లో ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు ప్రార్థన కుటుంబంగా ప్రార్థించడం మర్చిపోవద్దు. సంఘక్షేమం కోసం మందిరాలు మళ్ళా తెరబడేట్లుగా, సేవకుల క్షేమం కోసం, మరి ముఖ్యంగా శీఘ్రంగా స్వస్థత కలిగేట్లుగా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్, కలకత్తా రాష్ట్రం కోసం ప్రత్యేకించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటికే 3-4 రోజులు అయిపోతుంది. ఇంకో 3-4 రోజులు పట్టొచ్చట. కరెంట్ లేకుండా చీకట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రత్యేకించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో కొన్ని మాటలు దేవుని వాక్యంలోంచి ధ్యానం చేద్దాం. వాస్తవంగా మనకందరికీ ఏ ఒక బలహీనతలు, ఏ ఒక రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని రోగాలు అలాగే ఉండిపోతుంటాయి. కొన్ని రాగాలు స్వస్థత పొందుకుంటూ ఉంటాం. ఇవన్నీ వాతావరణ ప్రాబ్లం వలన, చుట్టుపక్కల పరిస్థితుల వలన కొన్ని రోగాలు రావచ్చు. వాతావరణం ద్వారా కొన్ని రోగాలు రావచ్చు. పారంపర్యచరంగా కూడా కొన్ని వ్యాధులు రావచ్చు. తినే ఆహారం వలన, చీకటి శక్తుల ద్వారా, మరి ముఖ్యంగా మనం చేస్తున్నటువంటి పాపాల ద్వారా కూడా కొన్ని రోగాలు, వ్యాధులు వస్తాయి. కనుక నా ప్రియమైన వాళ్ళరు, ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న అనుభవం ఏంటంటే, ఆధ్యాత్మికమైన రోగాలు ప్రత్యేకమైన కోణం. ఒక రోగం వస్తే వాస్తవంగా ఒక రోజంతా మనం బాగా కష్టపడ్డాం అనుకోండి, శరీరం అలసిపోయి ఏదో ఒక బలహీనత వచ్చేస్తుంది. అది మన శరీర తత్వం. మరి ఆధ్యాత్మికమైన రోగాల గురించి చూసుకుంటే, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఆసారాజు ఉంటాడండి. ఈ ఆసారాజు చిన్న వయసులోని రాజు అయ్యాడు. దేవుని దృష్టికి యథార్థంగా, అనుకూలంగా ఉన్నాడు. అతను ఉన్నంతకాలం దేశంలో నలుదిశల నెమ్మది ఉంది. విగ్రహాలన్నీ పడగొట్టి దేవుని నామాన్ని మహింపరిచిన వాడే. కానీ తన అవసరాన అది చివరి రోజుల్లో రోగం వచ్చిందట. పాదముల్లో జబ్బు వచ్చిందట. వస్తే ఆ పాదములకు జబ్బుకు స్వస్థత కలగకుండానే చనిపోయినట్లుగా చరిత్రలో చూస్తామండి. ఆ 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 12వ వచనంలో. నా ప్రియమైన వాళ్ళరా, ఆధ్యాత్మికమైన రోగాన్ని గురించి ఉన్నారు కదా. పాదాల్లో జబ్బు అంటే ఇక నడవలేడు, ఎక్కడికి వెళ్ళలేడు, ఏమీ చేయలేడట. ఆసా తన ఏలుబడి యందు 39 సంవత్సరంలో పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యుల్ని పట్టుకొనెను. తత్ఫలితంగా చనిపోయినట్లుగా చూస్తాం. నా ప్రియమైన వారలారా, ఇక నడవలేవు, కూర్చోలేవు, ఎక్కడికి వెళ్ళలేవు, ఏం చేయలేవు. అంటే పరిశుద్ధమైన అనుభవంలో జీవించలేని స్థితి, నడవలేని స్థితి, నిలబడలేని స్థితి అన్నమాట పరిశుద్ధమైన జీవితం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న మాట వినుడి కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు అంటాడు. యోహాను పత్రికల్లో మనం చూస్తాం కదా. నా ప్రియమైన వాళ్ళరా, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళు మంచిగా ఇల్లులు కట్టుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి చదువులు చదువుతున్నారు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇదిగా సంతోషం. దైవజనుల గుండెల్లో దేవుని సంతోషం ఏంటయ్యా అంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు అనుకున్న కంటే ఎక్కువైన సంతోషం ఈ లోకంలో
వేరొక సంతోషం సేవకునికి లేదు. గనుక దిశగా నీవు నేను ఏ విధంగా నడిపించబడుతున్నాము? సత్యాన్ని అనుసరించి నడిపించబడుతున్నామా? పరిశుద్ధమైన మార్గాలు నడిపించబడుతున్నామా? పెంతెకొస్తు పరిశుద్ధాత్మ అనుభవాలు మనలో ఉన్నాయా? లేకపోతే ఇంకా నడవలేని స్థితిలో ఉన్నాం. సాతానుగడి కాళ్ళలో వ్యాధులు పుట్టించేస్తున్నాడు. సాతానుగడి కాళ్ళలో పుండ్లు జబ్బు పుట్టిస్తున్నాడండి. ఇక నిలబడలేవు, నడవలేవు. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా పవిత్రంగా ప్రభుని ఆరాధించలేవండి. ఇది ఒక ఆధ్యాత్మికమైన రోగం అన్నమాట, నామకార్థపు అనుభవం. అంత పరిశుద్ధత అవసరం లేదు, అంత పవిత్రత అవసరం లేదు, అంత భక్తి అవసరం లేదు. మనం పెంతెకొస్తు రోజుల్లో లేము మనము. ఇదిగో ఈ దిశగా ఉపదేశాలను తగ్గించుకొని దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ పెడచూని పెడుతూ వారికి అనుకూలమైన బోధనకు వాళ్ళు నడిపించబడుతూ వాళ్ళకి అనుకూలమైన బోధలు, వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధకులు వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళకు అనుకూలమైన సమయాలను వాళ్ళే కేటాయించుకొని వాళ్ళు స్వచిత్తానుసారంగా నడిపించబడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైన వ్యాధులతో ఉన్నారండి, ఆధ్యాత్మికమైన వ్యాధులు. ఇంకొక మాట నేను చూస్తే రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఆహాబు రాజు గురించి, అతనికి ఒక వ్యాధి వస్తుందండి. వ్యాధి, ఆ వ్యాధికి స్వస్థత లేదు. ఎలియా గారి దాన్ని అడిగితే ఆ వ్యాధికి స్వస్థత లేదు నాయన, ఈ స్వస్థత కలగదు అని దైవజనుడు చెప్పినట్లుగా మనం ఆ చరిత్రలో చూస్తాం. ఇక ఆ మేడగదిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇక ఆ మేడగదిలో నుంచి పోవాల్సిందే. మరలా అతనికి స్వస్థత కలిగినట్లుగా లేదండి. అప్రియమైన వారులరా, ఈ దిశగా అనేక మంది రోగాలు, రాజ్యాన్ని చేసిన వాళ్ళే, గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన వాళ్ళే, భూమి మీద పరిపాలించిన వాళ్ళే, కానీ చివరి క్షణాల్లో వాళ్ళకు వచ్చిన రోగాలు చూడండి. అది 2వ రాజుల 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీల్లోని కింద పడి రోగి ఇక అక్కడే ఉన్నాడు. మరలా అతనికి స్వస్థత కలిగినట్లుగా లేదండి. పైనుంచి కింద పడిపోయాడట, అతనికి రోగం వచ్చేసింది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం అక్కడ ఐతుకు యవనస్తుడు పైనుంచి కింద పడిపోయి చచ్చిపోతాడు కదా, ఎత్తైన స్థలంలోంచి పడిపోతాడు. నా ప్రియమైన వారులారా, ఇది ఏ రోగమో తెలుసా? ఎత్తైనటువంటి అనుభవంలోంచి, ఆధ్యాత్మికమైన అనుభవంలో నుంచి, భూ సంబంధమైన అనుభవంలోంచి పడిపోవటం అని. ఎక్కలేనంత ఎత్తైన స్థలంలో నన్ను ఎక్కించమని ఆ కీర్తనకాడు అంటే, వీళ్ళు ఎక్కింది ఎక్కడ, దిగిపోవటం సరిపోతుంది. యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ సమరయుడు వచ్చి ఇక అతని గాయాలు కట్టి స్వస్థపరిచినట్లుగా చూస్తాం. నా ప్రియమైన వారులారా, అనేక మంది పైనుంచి కిందకి దిగిపోతా ఉన్నారు, పైనుంచి కింద పడిపోతా ఉన్నారు. గలతీ సంఘాన్ని గురించి పౌలు గారు అంటారు, మీరు ఆధ్యాత్మికంగా ప్రారంభించారు కానీ శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతున్నారు. ఇప్పుడు మీ ప్రారంభం చాలా ఉజ్జీవంగా ఉంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ మీ స్థితి శరీరానుసారంగా పరిపూర్ణతలోనికి వెళ్తున్నారు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? మీ సిలువ ప్రత్యక్షత ఏమైంది? సిలువ కన్నుల ముందు, మీ సిలువ దర్శనం మీ కళ్ళ ముందు ప్రదర్శించబడింది కదా, ఆ సిలువ ప్రత్యక్షత ఏది? దైవజనుడు హెచ్చరిస్తున్నాడండి. నా ప్రియమైన వారులారా, ఒకరికేమో కాళ్ళలో జబ్బులు పుట్టి నడవలేకుండా, నిలబడలేకుండా, ఎక్కడికి వెళ్లకుండా దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితి అయితే, మరొక వ్యక్తి ఏమో ఎత్తైన స్థానంలోంచి కింద పడిపోయి భయంకరమైన రోగాలు తెచ్చుకున్న అనుభవాలండి. ఇంకొక అనుభవం చూస్తే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషా గారి గురించి కూడా మరణకరమైన వ్యాధి ఎలీషా గారికి వచ్చినట్లుగా చూస్తామండి. ఆయన గొప్ప దైవజనుడు అండి, మంచి సేవకుడు, అనేక అద్భుతాలు సూచక్రియలు జరిగించినవాడు. ఏలియా గారి కంటే గొప్ప సేవ జరిగించినవాడే. కానీ తన అవసాన కాలంలో మాత్రం మరణకరమైన రోగం వచ్చిందట. రాజుల 2వ గ్రంథం 13-14. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడి ఉండగా, ఏ రోగం అట? మరణకరమైన రోగం అట.
ఇక ఆ రోగానికి స్వస్థత ఉందండి? లేదు. అంటే ఈ రోగం ఎందుకు వచ్చిందంటారు? మరణకరమైన రోగము పాస్టర్ గారికి ఎందుకు వచ్చిందని మీకు డౌట్. కొన్నిసార్లు చూస్తే కుదరని రోగం వానికి సంభవించింది అంటాడు కదా కీర్తనాకారుడు. కుదరని రోగం వానికి సంభవించింది అంటే కొన్ని రోగాలకు మందు లేదు, మెడిసిన్ లేదు. తత్ఫలితంగా ఆ రోగము ద్వారా, వ్యాధి ద్వారా పీడించబడుతూ, వేదన పడుతూ, నీ ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధపరచబడుతూ ఇక ప్రభు రాకడ సిద్ధపరచబడిపోవటమే. అంటే ప్రభు రాకడ సిద్ధపడడానికి, ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. అంటే రోగాలు కోరుకోమని కాదు, రోగాలు ఏదో మనం ఆశిస్తూ కోరుకుంటే వచ్చేవి కావు. కొన్ని మన జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని వ్యాధులు, రోగాలు వస్తాయి, మరణకరమైన రోగాలు. వాటికి ఎవడు ఏం చేసినా దానికి స్వస్థతకి మందే లేదండి. బైబిల్లో అపోస్తలుడు పౌలు గారి కాలంలో నా జతపానివాడును నా యోధుడును ఎపఫ్రోదీతు, ఫిలిప్పీలు రాసిన పత్రిక బైబిల్ ఉంటే తీసి చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఎపఫ్రోదీతు పౌలు గారి శిష్యుడండి, నా జత పనివాడు, నా యోధుడు, చావు నిమిత్తం తన ప్రాణాలు కూడా లక్ష్య పెట్టలేదు. చూడండి అక్కడ మాట 30వ వచనంలో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువు తీర్చుటకై అతడు తన ప్రాణమైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండెను గనక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. చూసారా, అట్టి వారిని ఘనపరచండి, అట్టి వారిని ఆనందంతో చేర్చుకోండి. సంపూర్ణ ఆనందముతో, పరిపూర్ణమైన ఆనందంతో వారిని చేర్చుకోండి. ఎందుకో తెలుసా? అతడు మీకోసము తన ప్రాణమును లక్ష్య పెట్టలేదు, క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమైపోయాడు. నా ప్రియమైన వారలారా, అపోస్తలుడని పౌలు గారు ఎంతమందిని స్వస్థపరుచుంటాడండి. చచ్చిపోయిన వాళ్ళని కూడా సహితం లేపిన సాక్ష్యాలు ఉన్నాయి కదా, దయ్యాలను వెళ్ళగొట్టిన సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఆయన ప్రార్థన చేస్తుండే చెరసాల తలుపులు పునాదులు అదిరిపోయినటువంటి సూచిక్రియలు ఉన్నాయి కదా. మరి తన పనివాడు, జత పనివాడు, తన యోధుడు మరి ఎపఫ్రోదీతుని ఎందుకు స్వస్థపరచలేదంటాడు? ప్రభుకి అప్పగించాడండి. ప్రభు పరిచయంలో ఉన్నాడు, ప్రభు పనిలో ఉన్నాడు. కానీ అతడు చావును సిద్ధపడ్డాడు. అతడు ఆ రోగం ద్వారా శుద్ధీకరించబడి ప్రభువురాలు సిద్ధపరచబడుతున్నాడు. దేవునికి అప్పగించాడన్నమాట. దేవునికి అతను అప్పగించుకున్నాడు. గనుక అట్టి వారిని ఎవరు చేదరించుకోవద్దండి. అటు వారిని ప్రేమతో, పరిపూర్ణమైన ఆనందంతో చేర్చుకోండి. వాళ్ళకున్నటువంటి ఆ మరణకరమైన వ్యాధుల ద్వారా వాళ్ళు ప్రభు చెంతకు చేరబోతున్నారు. ప్రతిఫలాన్ని, స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. ఈ ఆధ్యాత్మికమైన రోగాల గురించి మీకు చెప్తున్నాను. కొన్ని మరణకరమైన తీరని రోగాలు, వ్యాధులు, ఇవన్నీ కూడా కొన్ని దేవునికి మహిమ కలిగేదానికి వస్తాయి, మరికొన్నేమో ప్రభు రాకల్లో ప్రభు ఎదుట నిలిచేదానికి వస్తాయి అని గ్రహించాలి. అంతేగాని మరణకరమైన రోగాలు, వ్యాధులు వచ్చేసిన వెంటనే ఆ స్వస్థతలు జరిగించే పాస్టర్ గారి దగ్గర పరిగెత్తమని కాదు. స్వస్థతలు జరిగించే పాస్టర్ గారు కూడా ఏం చేయలేడు ప్రభు ఆజ్ఞాపిస్తే. నా ప్రియమైన వాళ్ళ ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇంకొక అనుభవాన్ని చూస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో నెహెమ్యా గురించి మాట. నెహెమ్యా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉందేమి? ఇదొక వ్యాధి చూడండి. ఈ వ్యాధి చూసారా? నెహెమ్యా, ఎందుకు అలా ఉన్నావు? నీ ముఖం విచారంగా ఉంది. జ్వరం ఏమైనా వచ్చిందా? ఏమైనా ఆస్తి కోల్పోయావా? పిల్లలేమైనా కోల్పోయావా? ఏం పోగొట్టుకున్నా? ఏంటి నీ బాధ? సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు. ఏం లేదట? సంతృప్తి లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే వ్యాధి వచ్చిన వాళ్ళలాగా, వ్యాధి వచ్చిన వాళ్ళలాగా, రోగం వచ్చిన వాళ్ళలాగా కనబడుతుంటాడు అందరికీ.
బలహీనంగా, బాధగా, నిట్టూర్పుగా, విచారంగా. ఇదొక ఆధ్యాత్మికమైన రోగం. ఈ రోగానికి స్వస్థత లేదు. ఈ రోగానికి స్వస్థత లేదండి. సంతృప్తి లేని జీవితం అన్నమాట. చెప్పండి హల్లెలూయా. ఇక వాళ్ళకి సంతృప్తి కలగాలయ్యా అంటే ప్రభు రాజ్యానికి సిద్ధపడాల్సిందే. అక్కడ దుఃఖమైన, నిట్టూర్పైన, మరణమైన ఉండదు అని ఉంది కదా. ఇక అక్కడ రోగాలు, వ్యాధులు ఏమి ఉండవు అని ఉంది కదా అక్కడ ఆ రాజ్యంలో. కనుక సంతృప్తి లేని జీవితం ఒకటి, పాదాలు నడవలేని, నిలవలేని స్థితి ఒక అనుభవం ఒకటి. మరి ముఖ్యంగా మరణకరమైన రోగాలు, వ్యాధులు. మనం ప్రభునామని మహింపరచడానికి యేసే రాకడ సిద్ధపరచబడదని కొన్ని వ్యాధులు వస్తాయి. కనుక ఏ విధమైన రోగాలు, వ్యాధులు అయినప్పటికీ ప్రభునామని మహింపరుస్తూ, ప్రభుని స్తుతిస్తూ, ప్రభు ద్వారా స్వస్థతను పొందుకుంటూ, దైవికమైన స్వస్థత మీద ఆధారపడుతూ దేవుని కృపకు మనం పాత్రులు మగుదుముగాక. చెప్పండి ఆమేన్. 1 కొరింథీ 11:30 ప్రభు భోజనం సరిగా తీసుకోకపోయినా రోగాలు వస్తాయంట. రోగాలు, వ్యాధి వచ్చేస్తుంది. రోగం కాదు, వ్యాధి వచ్చేస్తుంది. అది చాలా డేంజర్. చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తర్వాత వారం బల్లారాధన ఉంటుంది కదా. యోగ్యమైన మంచి మనస్సాక్షితో బలకు సిద్ధపడండి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ ఆధ్యాత్మికమైన వ్యాధులు, రోగాల గురించి మీరు విన్నారు కదా. మరి మీకు ఏ రోగాలు, ఏ వ్యాధులు, ఏ బలహీనతలో నాకు తెలియదు. ఏ విధమైన బలహీనతలు, రోగాలు, వ్యాధులు ఏ విధంగా వచ్చాయో అని దేవుని వాక్యం ద్వారా పరిశీలన చేసుకొని మనం ప్రభువుకి అప్పగించుకున్న వారమైతే మనకున్న బలహీనతల ద్వారా, రోగాల ద్వారా, వ్యాధుల ద్వారా యేసు నామం మహింపరచబడును గాక. యేసయ్య కృప మీకు సదాకాలం తోడేండును గాక. ఆమెన్. ఆమెన్.